హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. కొంచెం డిఫరెంట్ స్టైల్లోను రైస్లో కలుపుకునేలాగా చికెన్ ఫ్రై అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను 2 లెగ్ పీస్లు అయితే కొంచెం చికెన్ అయితే తీసుకున్నానండి. దీని అయితే మనం చక్కగా ఉప్పు పసుపు వేసి మంచిగా క్లీన్ చేసేసుకొని ఆ చికెన్కి ఘాట్లు అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ చికెన్లో బాగా కలవాలి కాబట్టి ఇక్కడ నేను ఘాట్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత దీనికి అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం ధనియా పొడి అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. మీరు ఎంత తినగలిగితే అంత. నేనైతే మళ్ళీ లాస్ట్లో వేస్తాను కాబట్టి నేను అన్నీ కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి. తర్వాత ఒక చిన్న లెమను, ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను తర్వాత మనం దీంట్లో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇది మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అందుకని ఇలా మిక్సీ అయితే పెట్టి నేను దీంట్లోనూ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం మొత్తం చికెన్కి అంతా కలిసేంత వరకు కూడా మనం బాగా మొత్తం చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మనం ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల చికెన్కి మనం వేసిన మసాలా అంతా బాగా కలుస్తుంది. నెక్స్ట్ మనకి ఫ్రై గ్రేవీ అనేది వస్తుందండి. ఆ గ్రేవీ కోసం అనేది మనం ఒక 1 అవర్ ముందే చికెన్ని మనమైతే మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మనం ఇంకా అసలు రైస్లో కలుపుకొని తింటే ఇంకా మనకి అసలు రసం కానీ పప్పు కానీ అవసరం ఉండదండి. ఆ టైప్లో మనకి చికెన్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. తర్వాత మనం ఒక 1 అవర్ అయితే దీన్ని మ్యాగ్నేట్ చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు అండి. తర్వాత నేను దీనికోసం అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఇంకా పచ్చిమిర్చి అయితే నేను యాడ్ చేయట్లేదు. మీరు కావాలితే స్పైసీగా తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్పైసీనెస్ కొంచెం తగ్గించడం కోసం, ఎందుకంటే ఆల్రెడీ కొత్తిమీర కరివేపాకు పేస్ట్ చేసినప్పుడు నేను ఒక 3-4 పచ్చిమిర్చి అయితే వేస్తానండి. అందుకని ఇంకా నేనైతే వేయలేదు. మనకి ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి. మరి పచ్చిగా కాకుండా ఉల్లిపాయ అనేది మనకి బాగా ఫ్రై అయితే మనకి ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఇక్కడ నేను మ్యాగ్నేట్ చేసుకుని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ చికెన్ని. ఈ చికెన్ని అయితే మనం దీంట్లో వేసేసుకుందామండి. వేసేసుకుంటే మనం ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ కలిపాం కదా ఫ్రెండ్స్. అది వాటర్ అనేది మనకి దీంట్లోనూ వస్తుంది కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని అయితే నేను ఇక్కడ మగ్గించుకున్నానండి. మనం మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకొని తర్వాత మనం తీస్తే చూసారండి ఏదో వాటర్ వేసినట్టు మనకి, ఎందుకంటే మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. వాటర్ అంతా కూడా మనకి ఇక్కడ పైకి వచ్చేసింది. ఇది వాటర్ అంతా ఇంక పోవాలి. ఈ కొంచెం లైట్ వాటర్ ఉన్నప్పుడే మనం దీంట్లో ఇంకా మసాలా అనేది స్పైసీనెస్ కోసం నేను ఇంకా వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు. నాకైతే కొంచెం సరిపడింది. నేను అన్నీ చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు తక్కువ వేసాను కదండి, అందుకే లాస్ట్లో కూడా నేను మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ధనియా పొడి, జీలకర్ర పొడి, కొంచెం కారం, కొంచెం వెల్లిపాయ, జీలకర్ర అయితే నేను దంచుకున్నానండి. దంచుకొని లాస్ట్లో దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. లాస్ట్లో ఇలా వేసుకుంటే ఒకసారి మనం వేసుకున్న మసాలా అంతా కూడా ఈ చికెన్కి కలిసేంత వరకు ఒకసారి అయితే మనం గరిటెతో కలుపుకుందామండి. ఇక్కడ నేను ఈ చికెన్ అనేది సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేస్తున్నానండి. హై ఫ్లేమ్లో ఉంటే మనకి మాడిపోతుంది కాబట్టి ఇక్కడ సిమ్లో పెట్టుకుని అయితే నేను ఒకసారి బాగా కలిసింది కదండి. కలిసిన తర్వాత చూసారండి మనకి నూనె అయితే పైకి వచ్చేసింది. అంటే మనకి ఇంకా చికెన్ ఒక 3-4 మినిట్స్లో అయితే మనకి చికెన్ అయితే ఫ్రై రెడీ అయిపోతుందండి. చూసారండి చికెన్ కూడా బాగా మగ్గింది. ఇక్కడ మనకి కింద అంటుకోకుండా మనం సిమ్లో పెట్టుకొని కదుపుకుంటూ ఉండాలండి. అంటే మూత తీసి అంత మాటికి మనం కదుపుకుంటూ ఉండాలి. గరిటెతో తిప్పుకుంటూ ఉండి చూసుకుంటూ ఉండాలండి కింద మాడిపోకుండా. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది మనకైతే అయిపోతుందండి. ఇంకొకసారి అయితే మనం ఒక 1 మినిట్ అంతే చికెన్ ఫ్రై అయితే అయిపోతుందండి. చూసారండి ఫైనలీ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంక ఇలా సరిపోతుందండి మనకి రైస్లో కలుపుకోవడానికి. చాలా బాగుంటుందండి. ఇంకా ఎక్కువ అంటే మనకి కింద అడగట్టేస్తుంది కాబట్టి ఇంకా అవసరం లేదు ఫ్రెండ్స్. మనమైతే ఇంకా మొత్తం చికెన్ కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇక్కడ మనకి ఇలా సరిపోతుందండి చికెన్ ఫ్రై. మనం అన్నీ యాడ్ చేసేసాం, అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా స్పైసీగా తినడానికి చక్కగా పప్పు కానీ చారు కానీ అసలు అవసరమే ఉండదండి. చక్కగా రైస్లోకి కలుపుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు,
పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదండి, దానివల్ల ఈ చికెన్ ఫ్రైకి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ గ్రీన్ చికెన్ ఫ్రై అని సూపర్ ఉందండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంది. చూసారండి, ఇక్కడైతే నేను రైస్ పెట్టుకొని నేను కలుపుకుంటున్నానండి. మనకి ఇంకా ఏమి చారు కానీ పప్పు కానీ అవసరం లేదండి. రైస్లోకి చక్కగా కలిసిపోయింది. చూసారండి, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే అండి, నేను చేసిన ఈ చికెన్ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.